ఇప్పటి వరకు తిరుపతి వెళ్లే ప్రయాణికులు హైదరాబాద్ నుంచి ప్రయాణం సాగించాలంటే సికింద్రాబాద్ స్టేషన్కు చేరుకునేవారు. కానీ ప్రస్తుతం ఆ స్టేషన్లో అభివృద్ధి పనులు జరుగుతున్న కారణంగా ఇక నుంచి చర్లపల్లి నుంచి ఈ రైళ్లు రాకపోకలు సాగస్తాయని అధికారులు పేర్కొన్నారు. మార్చి 26 నుండి తిరుపతి ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్ప్రెస్ రాత్రి 8 గంటల 10 నిమిషాలకు చర్లపల్లి టెర్మినల్ నుంచి ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఈ రైలు బొల్లారం స్టేషన్లో 9 గంటల 14 నిమిషాలకు ఆగుతుంది. తిరిగి ఆదిలాబాద్ వైపు ఈ రైలు బొల్లారం స్టేషన్కు 4 గంటల 29 నిమిషాలకు చేరుకుంటుంది. తర్వాత చర్లపల్లికి 5 గంటల 45 నిమిషాలకు వస్తుంది. ఏప్రిల్ 2 నుంచి కాకినాడ లింగంపల్లి ప్రత్యేక రైలు ఉదయం 7 గంటల 20 నిమిషాలకు చర్లపల్లి నుండి బయలుదేరి 9 గంటల 15 నిమిషాలకి లింగంపల్లి చేరుకుంటుంది. తిరిగే ఈ రైలు లింగంపల్లి నుండి 6 గంటల 30 నిమిషాలకు ప్రయాణం ప్రారంభించి 7 గంటల 30 నిమిషాలకు చర్లపల్లి చేరుకుంటుంది. ఈ మార్పు జూలై 1 వరకు కొనసాగుతుంది. ఏప్రిల్ 22 నుండి కాజీపేట హదాపర్ ఎక్స్ప్రెస్ రాత్రి 8 గంటల 20 నిమిషాలకు చర్లపల్లికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు తెల్లవారుజామున 3 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. లింగంపల్లి విశాఖపట్నం జన్మభూమి ఎక్స్ప్రెస్ ఏప్రిల్ 25 నుంచి చర్లపల్లికి ఉదయం 7 గంటల 15 నిమిషాలకు చేరుకుంటుంది. తిరిగే ఈ రైలు సాయంత్రం 6 గంటల 5 నిమిషాలకు చర్లపల్లి చేరుకుంటుంది. ఇప్పటికే హోలీ పండుగ నేపథ్యంలో స్పెషల్ ట్రైన్స్ను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. చర్లపల్లి నుంచి ఒడిషా రాజధాని భువనేశ్వర్ వరకు ప్రత్యేక రైళ్లు నడపనుంది. 0840 నెంబర్ కలిగిన రైలు చర్లపల్లి నుంచి మార్చి 18, 25 తేదీల్లో భువనేశ్వర్కు ప్రయాణిస్తుంది. ఈ రైలు ఉదయం 9 గంటల 50 నిమిషాలకు చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటల 10 నిమిషాలకు భువనేశ్వర్కు చేరుకుంటుంది. ఇక భువనేశ్వర్ నుంచి చర్లపల్లికి 0847 నెంబర్ గల రైలు మార్చి 17, 24 తేదీల్లో చర్లపల్లికి ఈ ట్రైన్ వెడుతుంది. ఈ రైలు మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు భువనేశ్వర్ నుండి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటల 50 నిమిషాలకు చర్లపల్లి రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది.